శ్రీ శ్రీ హంపి విరూపాక్ష పూర్ణం దదాతి మహయోధానీతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యమానః దదాతి వ్యాసనాగృహే जगते अभिपुजन्नादिपुजामा परिपातया रामचंद्र भगवान की जय सीता माता की सीता वल्लभाय धीमहि रामानुजाय धीमहि विद्महे वायुपुत्राय धीमहि शरत्रोक्तो वेदान्ते दक्षिणः तस्य प्रभुजनेनस्य यत्परश्च महेश्वरः देवा यज्ञमधन्वता वसन्तो अस्या
अभी हम तो जो चीज एकेडमी अभ्यास डिस्क्राइब अभ्यास डिस्क्राइब ध्रुवस्तिष्ठा विदादले विशस्वा सर्वावाञ्छन्तु मात्मद्राश्रमधि प्रयतो ध्रुवाद्योर्ध्रुवा पृथिवी ध्रुवं विश्वमिदं जगत् ध्रुवाः पर्वता इमे ध्रुवो राजा विशामयम् यैवैधिमाव्यधिष्ठाः पर्वत इवाविदाजलिः ध्रुवस्तिष्ठा इह राष्ट्रमुदारय अभिधिष्ठप्रदन्यतः अथरेदं द्वयद्रवः इन्द्र इव वृत्रः तिष्ठा अवः क्षेत्राणि सञ्जयन् इन्द्रेण मदीधरन् ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवादिब्रवन् अयं च ब्रह्मणस्पते तस्मै देवादिब्रवन् अयं च ब्रह्मणस्पते
भोगे परिये बाहुं ध्याया हेतिं परिभाषाष्टमे Laser, mixer, laser. ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्चराष्ट्रमन्धारयतां ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवा अधिब्रुवन् अयं च ब्रह्मणस्पतिः वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं चक्षु पुनः प्राणमिहनो देहि भोगं प्राणामदमाप प्राणानेव यथा स्थानं वह्वयते बृहस्पति प्रसूदास्तानो जन्ध्वं हसाः सूर्यमुच्चरं तवनमदे मृळयानः स्वस्ति अमृतं वै प्राणामृतमापः प्राणानेव यथा स्थानमुपह्वयते प्राजापत्यं पवित्रं भगवत्यामकं हिरण्मयं वेदं ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे श्यामाष्टमे दिवाराष्टमे
राम मंदिर कर रहा जय श्री राम, 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 जय श्री राम। బాగా కూడా ఒకసారి కూడా ఉన్నాయి जय
హలో వినయన్న గారు ఇక్కడికి రావడం చాలా సంతోషకరమైన విషయం. రామగారి బుక్కులు ఇంకేమైనా తొందరగా తీసుకొచ్చి ఇక్కడ కౌంటర్ దగ్గర ఇవ్వగలరు. ఈ కాలనీకి ఎప్పుడైతే రామ్నగర్ అని పేరు పెట్టిరో అప్పుడే ఈ గుడి తప్పకుండా కన్స్ట్రక్షన్ చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరి మనసులో ఉండే. అది గత 5-6 సంవత్సరాల నుంచి ఒక రూపుదిద్దుకున్నది. దానికి ఊరు మొత్తం సపోర్ట్గా నిలబడ్డారు. దాని ద్వారానే ఈరోజు మనం ఇక్కడ నిలబడి ఈ ఆలయాన్ని ఇంత ఘనంగా ప్రతిష్టాపన చేసుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఈ గుడికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి నా తరఫున ధన్యవాదాలు చెప్తూ ఇక్కడికి వచ్చిన అన్నగారికి తప్పకుండా అన్నగారి సపోర్ట్ తోని పూర్తి చేయాలని చెప్పి ప్రహారీ కూడా ఉన్నది. ఇంకా ఇంకా ఉంటాయి, చాలా ఉంటాయి. ఇంకా ఈ శ్రీరాముని ఆశీస్సులతోని వచ్చే ఎలక్షన్లలో అన్నగారిని ఎమ్మెల్యేగా తప్పకుండా మనం అందరం కలిసి చూస్తామని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. ఈ అన్నగారి ఆశీర్వాదం తప్పకుండా ఈ కాలనీ ప్రజలకు, ఊరి ప్రజలకు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. నందిపేటలోని రామ్నగర్ కాలనీలో పవిత్రమైన రామ మందిరాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఈరోజు విగ్రహాలు ప్రతిష్ఠించడం, ధ్వజస్తంభం కూడా ప్రతిష్ఠించుకుంటున్నాం. నందిపేట గ్రామస్తులకి, చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున జై శ్రీరామ్. గత 2.5 సంవత్సరాలుగా ఈ యొక్క కమిటీ సభ్యులు నిజంగా చెప్పాలంటే చాలా కష్టపడి, కొంతమంది నాకు తెలిసి చెప్పులు కూడా వేసుకుంటారు, చెప్పులు వేసుకోకుండా నిర్మాణం కంప్లీట్ చేయాలని చెప్పి అహర్నిశలు కృషి చేసి ఈ యొక్క ఆలయాన్ని బ్రహ్మాండంగా నిర్మించుకోవడం జరిగింది. నేను కూడా సుమారు 5-6 సార్లు కార్యక్రమం స్లాబ్ పడగానే వచ్చి చూసిపోయినా, గుంతలు తీసినప్పుడు వచ్చి చూసిపోయినా, పక్కన ఇంకో సన్నిధి కట్టుకుంటున్నామంటే కూడా అక్కడికి కూడా వచ్చి చూడడం జరిగింది. ఈరోజు మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆర్మూర్కు విచ్చేసుకున్న సందర్భంగా వారిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి వారి ద్వారా కూడా కొంత నిధులు ఇప్పిద్దామని చెప్పి ప్రయత్నం చేసినాను. తాను కొంత హైదరాబాద్లోని ముఖ్యమంత్రి గారిని కలిసే క్రమంలో కొంత లేట్ అయింది కనుక నేనే ఇక్కడికి వచ్చినాను. ఇక్కడ ఉన్న మన ఆలయ కమిటీ సభ్యులు కాంపౌండ్ వాళ్ళకి కొంత నిధులు ఇవ్వమని చెప్పారు, అభివృద్ధి కోసం కూడా కొంత నిధులు ఇవ్వమని చెప్పారు. తప్పకుండా రానున్న రోజుల్లో ఆలయానికి సాధ్యమైనంత వరకు నిధులు ఇస్తాను. అంతేకాకుండా రామ్నగర్లో కూడా కొంత సీసీ రోడ్లు కూడా శాంక్షన్ చేపిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తూ మరొక్కసారి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నందిపేట పట్టణంలో ఇచ్చేసి మా అమ్మ నాన్న చేతుల మీద 1 లక్ష జరిగింది. ఇంత గొప్ప నేను పాల్గొనడం ఎంతో అలాగే మా ఊరు
25,000 రూపాయల సభ్యత్వం చేయడం జరిగింది. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మల్లికార్జున మేస్త్రి గారికి మల్లికార్జున అంకుల్ గారికి చెప్తుందా? ఇది పూజ రోజు నేను స్వామివారితో రావడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. దీని పేరే శ్రీరామనగర్. శ్రీరామనగర్లో శ్రీరామమూర్తి వెలిసిందంటే చాలా సంతోషదాయకం. మనకు ఏది ఏమైనా కానీ నందిపేట మండలంలో అన్ని దేవుళ్ళు కొలువై కూర్చున్నారు కాబట్టి అందరూ ఆయురారోగ్యాలతో ఐశ్వర్యంతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ శ్రీరామచంద్రుని నేను వేడుకుంటున్నాను. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను సోదరిమణులకు.
శ్రీరామచంద్ర ఆలయము నిర్మాణం జరిగింది, ఎనాగ్రేషన్ జరిగింది. హంపి పీఠాధిపతి గారు మంగి రామురాజు గారి కరకములచే ఈరోజు చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం జరపబడింది. చాలా సంతోషం. మన గ్రామస్తులందరికీ నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. అప్పుడు ఒక 3 years బ్యాక్ భూమి పూజకు కూడా నేను రావడం జరిగింది. ఈరోజు కూడా ఈ కార్యక్రమానికి నేను రావడం జరిగింది. ముఖ్యంగా ఈ శ్రీరామనగర్లో శ్రీరామచంద్రమూర్తి గారు వెలవడం చాలా సంతోషంగా ఉంది. అందరూ ఇక్కడ ఉన్నవాళ్ళు, నందిపేట మండలంలో ఉన్నవాళ్ళు చాలా అదృష్టవంతులు. ఇక్కడనే పలుగుట్టలో కూడా చాలా డెవలప్మెంట్ అయ్యింది. మరి అది కాకుండా ఈరోజు శ్రీరామచంద్రమూర్తి ఆలయం కూడా చాలా పెద్ద ఎత్తున నిర్మాణం జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని నేను సోదరీమణాన్ని కోరుతున్నా. ఈరోజు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. భూమి ఇచ్చిన మా వైర సాయన్న గారికి మరియు వాళ్ళ కుమారుడైన గణేష్ గారికి, వారి కుటుంబం కూడా చల్లగా ఉండాలని ఆ దేవుడి కృపతో నేను కోరడం జరుగుతుంది. వారికి కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నా, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరియు ఈ కార్యవర్గానికి కూడా, ఇక్కడ ఉన్న ఈ కార్యవర్గానికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. గ్రామస్తులకు, కార్యవర్గ సభ్యులకు పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాను. భువనేశ్వర్
కోరుతున్నాను. స్వర్గం చిరంజీవి గారు అక్కడే కస్తూరి ఉత్తమ కస్తూరి ఉత్తమ ఉత్తరణ గురువులకు కావాల్సిన కోరుతాను. కస్తూరి ఉత్తమ కస్తూరి ఉత్తమ గారు ఉత్తరణ మందిరంలోకి రావాల్సిందిగా చేస్తాను. సముద్రం వక్రైనో గుండారం శేఖర్ గారి ఎక్కడున్నా వెనుక కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మానస మహేష్ గారు సంతు జగదీష్ గారు చందన్ సౌజన్య ప్రసాద్ గారు వీరికి సంబంధించిన సభ్యులు నాగపూడి భూమేశ్వర్ గారు ఎక్కడ చేస్తా ఉన్నారు. మీసాల సురేష్ డాక్టర్ గారు ఎక్కడున్నా కూడా ఎదుగుదలకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. ఓంజీ సార్ కుటుంబ సభ్యులు కూడా వేదిక రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. సరస్వతి గంగాధర్ గారు కూడా భూలక్ష్మి దయానంద్ భూలక్ష్మి పరివార దేవతా
स्थिरत्राणस्नानानेन भगवान् सर्वात्मनः सर्वं सीतारामस्नानाय जंगल सरस्वती पालेवा पाలు మసాలా తీసుకొని పాలు గంటల పోగొట్టుకోవాలి किसका कारण सुजाता गारू किसका कारण सुजाता गारू పాల్గొన్న సమరత రంగసాగర విక్రమ రెడ్డికి రావాల్సిన పట్టాను ప్రస్థానం పరమేశ్వర మిత్ర Namo
ధనో దేవి భోగం లోకస్యేవ సూర్యవత్సరం నమదే ప్రయాణస్పతి మానస సుధాకర్ గారికి కూడా సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. అమ్మ మహేష్ గారికి కూడా సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాము. 20,000 రూపాయలు సపోర్ట్ చేయడం జరిగింది. మహేష్ గారికి సన్మానం చేయాల్సిందిగా కమిటీ సభ్యులు కోరుతున్నాము. జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర దత్తాత్రేయ తవ శరణం దత్తన్నామా తవ శరణం దత్తాత్రేయ తవ శరణం దత్తన్నామా తవ శరణం హర హర శంకర జయ జయ శంకర శ్రీరామ జయ రామ జయ జయ రామ దత్తాత్రేయ తవ శరణం రాజా రామచంద్ర భగవాన్ గుర్తుపెట్టుకోండి. దేవాలయం అంటే మానవుడిగా జన్మించి మనిషిలాగా ఎట్లా బ్రతకాలి, దైవత్వాన్ని ఎట్లా సాధన చేయాలి, దానికి కావలసినటువంటి 3 శక్తుల్ని ఇచ్చేటువంటిది దేవాలయం. శారీరక శక్తి, మానసిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి, 3 శక్తుల్ని దేవాలయం మనకిస్తుంది. అక్కడ వెళ్ళి కూర్చుంటే చాలు, మాట్లాడకుండా. ప్రతిష్ట చేసినటువంటి మూర్తుల నుంచి కొన్ని సూచనలు వస్తాయి. ఎట్లాగైతే చేతి గడియారం ఉంటుంది, దాని శబ్దం ఎప్పుడు వినబడుతుంది? బజార్
బజార్ల పోతే వినపడుతుందా, అంగడి పోతే వినపడుతుందా, మాల పోతే వినపడుతుందా? ఇప్పుడు వినపడుతుందా శబ్దం? నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఎట్లయితే గడియారం శబ్దం వినపడుతుందో అట్లనే 3 రోజుల నుంచి ఋత్వికులు అంత శక్తిని ఆ మూర్తిగా నింపారు. ఇప్పుడే ఆ కలశాల్లో ఉన్నటువంటి శక్తిని ఆ మూర్తుల్లోకి ఇప్పుడే పెట్టాం. పైన టవర్ ఎట్లాగైతే చాలాసార్లు మీరు పేపర్లో చూసిండొచ్చు, టీవీలో వినిండొచ్చు. ఫలానా ఆయన వేముల వాడ పోయి పడుకున్నాడంట, యాదగిరికి వెళ్ళి పడుకున్నాడంట, తిరుపతికి వెళ్ళి పడుకున్నాడంట. రాత్రి పూట ఆ దేవుడు వచ్చి, భగవంతుడు వచ్చి ఆయన కళలోకి నేను ఫలానా భూమిలో ఉన్నాను, ఫలానా బావిలో ఉన్నాను, పాము పుట్టలో ఉన్నాను, నన్ను తీసి ప్రతిష్ఠ చేయమని చెప్పి వినలేదా? మనము చూడలేదా? చాలా జరిగినాయి మన ప్రాంతంలో. ఎట్లా వచ్చింది వాళ్ళకి ఆ సూచన? బజార్లో పోతే వచ్చిందా, అంగడికి పోతే వచ్చిందా? దేవాలయం అంటే ఆ మూర్తుల నుంచి వచ్చిన శక్తి గుర్తుపెట్టుకోండి. దాన్ని మనం ఏం చేసుకున్నాం? పిల్లవాడికి పెళ్లి కావాలి, నీకు పెళ్లి చేయిస్తాం అంటే పెళ్లి అయిపోతుంది. ఆయన పెద్ద వ్యాపారస్తులు గుర్తుపెట్టుకోండి. ఆయన మీరు పెట్టుకున్నారంటే మీరు ఆగలేరు. పెళ్లి అవుతుంది, పిల్లలు కలగరు 4 సంవత్సరాలు. మళ్ళీ ఏమొస్తాం? అయ్యా పెళ్లి అయితే అయింది, పిల్లలు కాలేదు. మళ్ళీ పిల్లవాడు అవుతాడు, మళ్ళీ ఏదో చేయిస్తాడు. మరి వాడు ఎంత మొండిగా తయారవుతాడే, నా మాపు కాడారు. మరి అయ్యా బాగా మొండి తయారయ్యాడు, ఇదంతా హనుమత తోకనే. ఇదంతా ఆయన అడగాల్సింది మనము మంచి బుద్ధి జ్ఞానం ఇవ్వాలి. ఈ రెండే మనం తీసుకొని వచ్చాం, సంస్కారాలు జ్ఞానము. వాటి కోసం దేవుడి దగ్గర కూర్చుంటే చాలు, అన్ని ఇస్తాడు. అందుకని దేవాలయం అంటే స్ఫూర్తి కేంద్రము, ఏటీఎం సెంటర్ కాదు. గుర్తుపెట్టుకోండి. మీరు ఆడికి తీసుకుంటారా, తీసుకోరా, బొట్టు పెట్టుకుంటారా, వచ్చి ఏమి సమస్య లేదు. 5 నిమిషాలు కూర్చోండి ప్రశాంతంగా చాలు. 41 రోజులు మళ్ళీ ఇప్పుడు మండలం చేస్తారు ఇక్కడ అభిషేకం ఇంకోసారి. అంతవరకు రోజు రండి. మీరు ఎవరితో మాట్లాడద్దు, మౌనవ్రతం. ఆ తర్వాత చూసుకోండి మీ లోపల ఎంత మార్పు వస్తుంది. ముఖ్యంగా పిల్లల లోపల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. ఈ రెండుకి మందులు లేవు ప్రపంచంలో. అటువంటిది దేవాలయం. అందుకని ఏ దేవాలయం వెళ్ళినప్పుడు అంతే సరే నిశ్శబ్దంగా కూర్చోండి. ఆ యొక్క భగవంతుడిని నామస్మరణ లోపల చేసుకోండి, బయటికి కూడా వద్దు. అట్లా దేవాలయం యొక్క శక్తి అద్భుతమైనటువంటిది. ఇదే మనకి మన ఋషులు ఇచ్చినటువంటి గొప్ప సంస్కృతి. వీటిని మనం శ్రద్ధగా భక్తిగా ఆచరణ చేయాలి. ఇంట్లో వంటలు చేస్తారు, ఇప్పుడు అన్ని చాలా వంటలు చేసిస్తారు అక్కడ. అవన్నీ ముందర పెట్టుకొని ఈ పప్పులో ఇంత శక్తి ఉంటుంది, ఈ కూరలో ఇంత శక్తి ఉంటుంది, ఈ స్వీట్లో ఇంత శక్తి ఉంటుంది అని గంట సేపు పొగుడితో శక్తి వస్తుందా? ఎప్పుడు వస్తుంది శక్తి? ఎప్పుడు వస్తుంది? తిన్నప్పుడు. అట్లనే మన ఆచారాల్ని సంప్రదాయాల్ని మనము శ్రద్ధగా భక్తిగా ఆచరణ చేయాలి. పొద్దున్నేకి భూమాత నమస్కారం పెట్టాలి, అమ్మ నాన్న నమస్కారం పెట్టాలి, దేవతల దీపం పెట్టాలి. చిన్న చిన్న విషయాలే. తినేటప్పుడు అన్నపూర్ణమ్మ దండం పెట్టుకోండి, చదివేటప్పుడు సరస్వతి అమ్మ దండం పెట్టండి. చిన్న చిన్న విషయాలు ఇవన్నీ కూడా. వీటిని మనం చేసుకుంటే ఖచ్చితంగా వచ్చే జన్మ దీనికంటే ఉత్తమంగా ఉంటుంది. ఈ జన్మలు కూడా అబ్బా ఎంత బాగుందిరా జీవితం అనిపిస్తుంది. లేకుంటే భగవంతుడా నా టికెట్ ఎప్పుడు కన్ఫర్మ్ చేశాడో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇట్లా దేవాలయం యొక్క శక్తి అమోఘము. ఇట్లా మీరు అందరూ రోజు రండి. ఎక్కడ పోరైనా వీళ్ళేం తీసుకోపోరు, నేనేం తీసుకోపోరు, రాముడు మరా తీసుకోపోరు, ఇక్కడే ఉంటామని. రోజు రండి. అయితే మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు. కలుపు మూసినా సరే పంతుల్ని ఇబ్బంది పెట్టద్దు, తీయమని. కలుపు మూసినా సరే మీరు వచ్చి కూర్చొని వెళ్ళండి చాలు. ఆ తర్వాత చూసుకోండి మీ లోపల ఎంత మార్పు వస్తుంది. ఇట్లా మీరందరూ చేస్తారని మన ఋషువులు ఇచ్చినటువంటి దాన్ని కాపాడుతూ మీ తర్వాతి వాళ్ళకి మీరు ఆదర్శంగా ఉండాలి. పొద్దున్న లేచి మీరు మీ అమ్మ నాన్న దండం పెట్టండి. వాళ్ళు మీ పిల్లలు ఉంటుంది, వాళ్ళకి ఎప్పుడు సున్నాను ఏముండవు, అన్ని సమస్యలు. ఏ గృహంలో అమ్మ నాన్న ఉంటారో వాళ్ళకి ఎప్పుడు శాంతంగా ఉంటారు, ఏమి లేకున్నా సరే. ఇవే చిన్న చిన్నవి మీరందరూ పాటిస్తారని ఆశిస్తూ మీ అందరికీ రాముల వారితో పాటు సీతమ్మ వారు, లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి వారితో పాటు సమస్త దేవీ దేవతలు మీ అందరికీ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్న వాడికి విరామాన్ని ఇస్తాను. సర్వే జన సమస్త సన్మంగళాన్ని భవంతు. ఓ ప్రసాదం అందరికీ ఉంటుందమ్మా. ప్రసాదం అందరికి ముట్టిస్తాను నేను. అందరికీ ఇక్కడ పంతులు కానీ వీళ్ళు కానీ కార్యకర్తలు పెడతారు. కొట్లాడుకోకండి. అందరూ మంచిగా అందరు ముద్దుగా మేకప్లు చేసుకుని వచ్చారు అందరు కదా. మీ మేకప్ మీకే పోతాయి, మరి మీ ఇష్టం. మరి ఒకరి మీద పడతాయి. చూసుకోకుండా చీమలు వచ్చినట్టు ఒక్కొక్కరు రండి. గొర్రెల్లాగా మీద పడకండి.
హనుమాన్ గల్లి వాళ్ళు కూడా ఘనసేవకులు కూడా రామ్నగర్ వాళ్ళు కూడా ఘనసేవకులు కష్టపడి ప్రతి ఇంటికి వాళ్ళు ఏమనుకున్నా సరే ఒక్కొక్క ఇంటికి పైసలు వేయారు, ఇక్కడ రాయించారు ఇవ్వమంటే ఒక్కొక్క ఇంటికి వరకు కష్టపడకుండా అన్న రామాలయం కడుతున్నాము, ఒక డబ్బులు కావాలి కడుతున్నాం అని చెప్పేసి ఒక 70-80 లక్షలతో రామాలయం నిర్మించుకున్నారు. చాలా సంతోషము. ఇప్పటికి కూడా ఈ డబ్బులు సరిపోతలేదు, ఇంకొక 5 లక్షల భాగ్యం ఉంది నాకు తెలిసిన మటుకు. ఇంకా ఎవరు ఇచ్చేవాళ్ళు ఉంటే దాదాపు వారు కూడా తెచ్చి కోరుతున్నాము. ఎందుకంటే ఒక కాలనీ ఒక గ్రామం కాదు, ఒక మొత్తం కాదు, ఒక కాలనీ కాదు, ఒక కోట్ల గుడి కట్టాలంటే ఒక మామూలు విషయం కాదు. అది ఒక కలిసి కట్టి అందరినీ ఒక నందిపై గ్రామం కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు ఒక ఇంటికి వెళ్ళేసి చెన్నై మంది రామాలయం కడుతున్నామని చెప్పారంటే వాళ్ళు కూడా తోచినంత ఇచ్చేసేసి మన రామాలయ నిర్మాణం చేసుకున్నాము. అలాగే భద్రాచలంలో కూడా పక్కకు నది ఉంటుంది, అలాగే మన పక్కకు ఒక చెరువు ఉంది. అంటే మన రామాలయాన్ని భద్రాచలంతో పెంచుకోవాలి. అలాంటి వారి యొక్క రామాలయ గుడి ఇంకొక 5 లక్షల బాకీ ఉంది. ప్రతి నెల 25,000 ఖర్చుతో గుడి కట్టగానే కాదు, అమ్మాయి ఆమె గుడి కట్టాము మాత్రం పని అయిపోయిందని భరోసా కాదు. ఇక్కడ నెలకు 25,000 ఖర్చు ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు అందరూ డబ్బులు ఇచ్చేసారు, కింద ఇచ్చేసారు, అంత అయిపోయింది, గుడి నడుస్తుంది. నెల అయ్యగారికి 10,000 రూపాయల దాకా ఇవ్వాలి, పని మనిషి ఒక 4,000 రూపాయలు ఇవ్వాలి. అందరూ కూడాను అక్కడి దాకా అక్షతలు వచ్చినా రాకుండా మీ అందరూ కూడా ఒక రాముడు ఫస్ట్ మంచి ఆరోగ్యాన్ని, తర్వాత ఐశ్వర్యాన్ని, తర్వాత మూడవది ఏంటంటే మానసిక ప్రశాంతత. చాలా మందికి ఏమి ఉండలేదు. జై శ్రీరామ్. ఈరోజు చాలా మంచి రోజు. ఇంతటి మహత్తర కార్యక్రమం జరుగుతుందంటే మా నందిపేట వాసుల 35 సంవత్సరాల కళ. 35 సంవత్సరాల క్రితము ఇక్కడ వేరే మతస్థులు ఒక రోడ్డుకు, ఒక వీధికి ప్రేమ్ నగర్ అని పేరు పెట్టారు. మేమందరం హిందువులం. ఇక్కడ ఒక్కసారి ప్రేమ్ నగర్ అని పెడితే మేమందరం హిందువులం ఆలోచించి ప్రతి ఒక్క గల్లీకి అట్టల మీద, మా దగ్గర అప్పుడు స్తోమత లేదు, కాలి అట్టల మీద శ్రీరామ్ నగర్ కాలనీ అని పేరు పెట్టాం ఇక్కడ. అప్పటి నుండి ఇప్పటి వరకు 35 సంవత్సరాలు అవుతుంది. కానీ 35 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా మేము శ్రీరామ్ నగర్ కాలనీ అని పేరు పెట్టుకున్నాం, కానీ మాకు శ్రీరామ మందిరం లేదు. అదే మాకు ఇన్ని రోజుల నుంచి బాధ, మా కాలనీ వాసుల యొక్క బాధ. ఇదంతా ఆలోచించి ఏం చేద్దామంటే అందరం కలిసి కూర్చోండి ఎట్లా చేస్తే గుడి కడతాం అన్న ఉద్దేశంతో మనం ఏమైనా సభ్యత్వం చేద్దాం, ఒక 25,000 అందరి దగ్గర తీసుకుందాం అని ఆలోచించి అందరం ఏకాభిప్రాయంకి వచ్చి మనిషికి 25,000 కాడికి సభ్యత్వంగా ఒక దగ్గర ఇప్పటి వరకు మనకు 200 మంది ఇచ్చిర్రు. ఇంకొక 150-200 మందికి రాసిన వాళ్ళు ఉన్నారు. వారేం కూడా ఇప్పటికి ఇచ్చిన వారి సంగతి చెప్తున్నాం. ఇక ముందు కూడా వాళ్ళు కూడా సహాయం అందిస్తారు. 41 రోజుల నాటికి మాకు కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తామని అనుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ 41 రోజుల నాటికి మా కార్యక్రమం ఉంటుంది. శిలాఫలకాలు వేస్తాం, అందరి పేర్లు రాస్తాం. ఇప్పుడే అయిపోలేదు, ఇచ్చేదాతలు కూడా మళ్ళీ ముందుకు రావాలి, అందరి పేర్లు రాస్తాం. అందుకోసమని ఆగాం. శిలాఫలకాలు 41 రోజుల నాటికి కంప్లీట్ చేసి అందరి పేర్లు మా ప్రహారీ కూడా మా శిలాఫలకాల మీద పేర్లు రాసి అందరికీ సన్మానం. ఆ రోజు కూడా అందరికీ, ప్రతి సభ్యుడికి, ప్రతి దాత, ఏ దాత అయినా సరే, విగ్రహ దాత కానీ, ధ్వజస్తంభ దాత కానీ, సభ్యత్వ దాత కానీ, శిఖర దాత కానీ, అన్నదాత కానీ
ఏ దాత అయినా సరే మాకు సహాయం చేసిన వారందరికీ ఆ రోజు 41 రోజు నాటికి బ్రహ్మాండమైన మళ్ళీ ఇదే రీతిన అన్నదానం చేస్తూ సభ్యులందరికీ సన్మాన కార్యక్రమం చేస్తాం, ఖచ్చితంగా చేసి తీరుతాం. ఈ మాకు సహాయం అందించినటువంటి ఇంతటి మంది చిన్నగా ప్రారంభమై ఇంత అన్నదానం జరుగుతుందంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇంతమంది నందిపేట చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇంతటి కార్యక్రమం జరగడానికి మా మంగిరాముల మహారాజు గారు ఆయన కూడా మాకు మంచి సహకారం అందించారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా కావడానికి ఆయన చాలా తోడ్పాటు అందించారు. మా గ్రామ పురోహితుడు శేఖర్ గారి ఆధ్వర్యంలో మా పురోహితుడు ఆర్మూర్ గోపి శర్మ ఆయన కూడా భూమి పూజకు వచ్చారు. ఇప్పుడు కూడా చాలా బ్రహ్మాండంగా 3 రోజుల నుంచి మాకు సహాయం చాలా అందిస్తున్నారు. మాకు మంచి కోఆపరేషన్ చేస్తూ మంచి విగ్రహాల ప్రతిష్ట చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. గ్రామాభివృద్ధి కమిటీ మాకు గ్రామాభివృద్ధితో కమిటీతో కూడా చాలా సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు కూడా కోఆపరేట్ ఇచ్చారు. గ్రామ ప్రజలందరూ సహకరించారు. ఎవరికి అడిగినా ఏ దాత దగ్గరికి వెళ్ళినా మాకు కాదనకుండా చాలా బ్రహ్మాండంగా నిజంగా చెప్తున్నా ఇంత దిగ్విజయంగా ఇంతమంది ఇచ్చారండి మాకు. అసలు ఎంత అంటే ఇంత రాముల వారి కృపకు ఎంత మంది మీద ఉందో మా గ్రామస్తులకు ఎంత అండగా ఉన్నాడో రాముడు. అరే విచిత్రం అనిపిస్తుంది. ఎంత తొందరగా ఈ 3 నెలల్లో మాత్రం ఎంత అంటే దగ్గర ఒక 25-30 లక్షలు ఈ 3 నెలల్లో వచ్చినాయి. మాకు చాలా సంతోషం. ఇంతటి మహత్తర కార్యక్రమం సహకరించిన భక్తులందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై శ్రీ. గత 34 సంవత్సరాల కళ ఈ రోజుతో నెరవేరింది. అందరి ఆదరణతో ఈ సభ్యత్వంతో ఈ టెంపుల్ నిర్మాణం జరిగింది. వారందరికీ కూడా చందాదారులందరికీ సభ్యత్వదారులందరికీ కూడా మరొక్కసారి పాదాభివందనం తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇలానే మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదంటూ ఖచ్చితంగా ప్రతి గ్రామంలో రామమందిర నిర్మాణం జరగాలి. అదే సంకల్పంతో మేము 3 సంవత్సరాలలో ఈ నిర్మాణం చేయడం జరిగింది. దానికి సహకరించిన దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్.